సోమప్రభ ముగ్గురు వరులు. అర్ధరాత్రి, కటిక చీకటి. విక్రమార్కుడు పట్టుదలతో మళ్లీ చెట్టుపై శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడుస్తుండగా శవంలోని భేతాళుడు, రాజా, అలుపు లేకుండా నీ ఈ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ ప్రయాణం భారంగా అనిపించకుండా ఉండటానికి నీకొక కథ చెబుతాను విను. అనగనగా ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో సోమప్రభ అనే ఒక అందాల రాశి ఉండేది. ఆమె తండ్రి ఒక గొప్ప పండితుడు. సోమప్రభ వయసు పెరిగే కొద్దీ ఆమెకు సరైన వరుడిని వెతకడం తండ్రికి పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే సోమప్రభ కేవలం అందగత్తె మాత్రమే కాదు, సకల కళలందు ప్రావీణ్యం కలది, మహా తెలివైనది కూడా. ఒకరోజు ముగ్గురు యువకులు సోమప్రభను పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి వద్దకు వచ్చారు. ఆ ముగ్గురూ విద్యావంతులే, కాని వారి ప్రతిభలు వేరువేరుగా ఉన్నాయి. మొదటివాడు ఒక అద్భుతమైన మాయా తివాచీ తయారు చేయగలడు. ఆ తివాచీ మీద కూర్చుంటే అది గాలిలో ఎగురుతూ ఎక్కడికైనా తీసుకువెళ్తుంది. ఇది ఒక అరుదైన యంత్ర విజ్ఞానం. రెండవవాడు సకల శాస్త్రాలు చదివినవాడు, జ్ఞాన సంపన్నుడు. గతం, వర్తమానం, భవిష్యత్తు ఏదైనా సరే తన దివ్యదృష్టితో తెలుసుకోగలడు. మూడవవాడు సర్వశాస్త్ర కోవిదుడు, వీరుడు, విలువిద్యలో మేటి. శత్రువు కంటికి కనిపించకపోయినా కేవలం శబ్దాన్ని బట్టి బాణంతో కొట్టగల శబ్దభేదీ విద్యలో ఇతను దిట్ట. తండ్రి ఇంకా ఎవరిని ఎంచుకోవాలో ఆలోచిస్తుండగానే ఒకరోజు సోమప్రభ అకస్మాత్తుగా మాయమైపోయింది. ఒక రాక్షసుడు ఆమెను ఎత్తుకెళ్లి వింధ్య పర్వతాల గుహలో దాచిపెట్టాడు. తండ్రి విలపిస్తుంటే ఆ ముగ్గురు యువకులు రంగంలోకి దిగారు. ముందుగా జ్ఞాని తన విద్యతో సోమప్రభ ఎక్కడుందో కనిపెట్టాడు. మాయా తివాచి ఉన్నవాడు తన తివాచీపై అందరినీ కూర్చోబెట్టుకుని క్షణాల్లో ఆ గుహ వద్దకు తీసుకెళ్లాడు. మూడవవాడు ఆ చీకటి గుహలోకి వెళ్లాడు. అక్కడ రాక్షసుడు సోమప్రభను చంపబోతుంటే అడ్డుపడ్డాడు. ఇద్దరికీ భయంకరమైన పోరు జరిగింది. రాక్షసుడు గుహని చీకటిగా చేసేశాడు. వెంటనే మన వీరుడు శబ్దాలను బట్టి బాణాలతో చీకటిలోనే ఆ భయంకరమైన రాక్షసుడిని సంహరించి సోమప్రభను రక్షించాడు. ముగ్గురూ కలిసి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. కాని ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. సోమప్రభను ఎవరు పెళ్లి చేసుకోవాలి? కథను ఇక్కడ ఆపిన బేతాళుడు విక్రమార్కునితో, రాజా, ముగ్గురు యువకులు కలిసి సోమప్రభను రక్షించారు. సోమప్రభ ఎక్కడుందో చెప్పినవాడు ఒకడు, అక్కడికి తీసుకెళ్లినవాడు ఇంకొకడు, ప్రాణాలకు తెగించి రాక్షసుడిని చంపి రక్షించినవాడు మరొకడు. వీరిలో సోమప్రభకు సరైన భర్త ఎవరు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలి ముక్కలవుతుంది. దానికి విక్రమార్కుడు ఏమాత్రం తడబడకుండా, బేతాళా, దీనికి సమాధానం చాలా స్పష్టం. సోమప్రభకు సరైన వరుడు విల్లుకాడు మాత్రమే. ఎందుకంటే జ్ఞానంతో దారి చూపినవాడు ఉపాధ్యాయుడితో సమానం. మాయా వస్త్రంతో రవాణా సౌకర్యం కల్పించినవాడు సేవకుడితో సమానం. కాని ప్రాణాలకు తెగించి శత్రువును సంహరించి సోమప్రభని రక్షించినవాడే అసలైన వీరుడు. శాస్త్రాల ప్రకారం రక్షించినవాడే భర్త కావడానికి అర్హుడు. విక్రమార్కుడు మౌనం వీడి సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు మళ్లీ నవ్వుతూ శవంతో సహా ఎగిరిపోయి చెట్టు పైకి చేరుకున్నాడు. రాజు పట్టుదలతో మళ్లీ శవాన్ని దించి నడవసాగాడు. బేతాళుడు చెప్పే తర్వాతి ఆసక్తికరమైన కథ కోసం తదుపరి భాగం తప్పక చూడండి.